పాకిస్తాన్ పిఓకే ఇండియాకి ఇవ్వకుండా చూసుకునే బాధ్యత అమెరికా. ఎందుకని ఆ దేశం ఎదిగిందంటే అమెరికాకి ఇష్టం లేదు. పిఓకే మనం ఎప్పుడు తీసేసుకుంటున్నాం బ్యాక్. అక్కడ ఉన్న కమాండర్ సుపీరియర్ కాల్ చేస్తాడు, సార్ మన పోస్ట్ మీద 10 బాంబులు వచ్చాయి, ఏం చేయమంటారు అని అడుగుతాడు. ఆయన ఏమంటాడు, సుపీరియర్ ఆవు ఢిల్లీలో అడిగి చెప్తాను అని. 13 లక్షల స్టాండింగ్ ఆర్మీ ఉంది, నీకు యుద్ధం చేసే దమ్ము లేకపోతే సైనికుడు ఎందుకు నీదే? యుఎస్ లాంటి కంట్రీ మన మీద ఇలాంటి శాంక్షన్స్ ఎట్లా ఇంపోజ్ చేయగలదు? హీ సప్లయింగ్ వెపన్స్ టు ది వరల్డ్. ఆ వెపన్స్ సప్లై కంటిన్యూ అవ్వాలంటే చిన్న చిన్న యుద్ధాలు కంటిన్యూ అవ్వాలి, కానీ ఆ యుద్ధాలు చిన్న యుద్ధాలాగే ఉండిపోవాలి. వరల్డ్ లీడర్స్ చెప్తున్నారు మోదీ ఒక్కరికే ఉంది ఈ వార్ను ఆపే శక్తి అంటున్నారు, కానీ మోదీ గారు ఎందుకు ఆపట్లేదు మరి వార్? అంటే 3 ఏనుగులు కొట్టుకుంటున్నప్పుడు ఒక మనిషి లాపగలుగుతాడు. వార్ ఫేట్ ఎట్లా ఉండబోతుంది సార్? వెన్ విల్ ఇట్ ఎండ్? టైం చెప్పి కొడుతున్నాడు. ఈ టైంకి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేస్తా. అక్కడే ఇరాన్ గెలిచేసింది సార్. పాకిస్తాన్ సార్ ఆఫ్ఘనిస్తాన్ వాడు కొట్టినప్పుడల్లా ప్యాంట్లు ఇప్పేసి మరి పరిగెడతారు. ఇరాన్ పరిగెట్టింది. మిలిటరీ చెస్ బోర్డులో యుద్ధం జరుగుతుంది, బానే ఉంది. ప్రశ్న ఏంటంటే దేనికోసం? ఇరాన్ వాడికి వారు ఏమైనా జరిగితే మన ఇంట్లో పొయ్యి వెలిగించడం కష్టం అన్నమాట. ఖచ్చితంగా మనం డిపెండ్ అయ్యే ఉంటాం. పులిని తీసి కౌ షుడ్ బి మేడ్ ది నేషనల్ యానిమల్ అన్నట్టుగా చాలా పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. ఆవుని అమ్ముతున్నది ఎవరు అని అడిగి, హిందూ అమ్ముతున్నారు. నువ్వు అమ్మడం ఆపేయి, వాడు కోయడం ఆపేయి. అందుకే దేశం ముందుకు వెళ్ళలేదు. రా ఇస్ ది బెస్ట్. ప్రతి 2వ 3వ రోజు పాకిస్తాన్ నుంచి వస్తుంది, అన్నోన్ గన్ మ్యాన్ కిల్డ్ సంబడి అని చెప్పేసి. ఆ అన్నోన్ గన్ మ్యాన్స్ ఎవరు? పిజ్జా డెలివరీ బాయ్స్ కాదు కదా సార్. సో అజిత్ దోవల్ గారు స్టిల్ ఇన్ యాక్షన్ అన్నమాట. వెరీ మచ్ 100% సార్. మేజర్ ఒబరాయ్ సార్, హౌ ఆర్ యు సార్? హాయ్ సార్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ సార్? సార్ నన్ను హరీష్ అని పిలవండి సార్. కష్టం సార్, ఇంకేమైనా చెప్పండి సార్, చేస్తాను. అలవాటు అయిపోయింది సార్ నాకు. అంటే ఏదో ఇంప్రెషన్ చేయాలి అని కాదు. ఐ సిన్సియర్లీ, బికాస్ ఐ నో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ ఎ పాడ్కాస్ట్. ప్రజలకి ఐ మీన్ పీపుల్ విల్ ఓన్లీ సీ వాట్ ఈజ్, కానీ వెనక ఏంటో నాకు ఐడియా ఉంది. మీరు ఈ పాడ్కాస్ట్ తీసుకునే ముందు ఎన్ని క్వశ్చన్స్, హౌ మెనీ డేస్ అండ్ నైట్స్ యుడ్ హావ్ స్పెండ్ టు ఫ్రేమ్ దోస్ క్వశ్చన్స్ ఐ నో. సో అందుకే ఐ రెస్పెక్ట్ యువర్ వర్క్స్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్. యా సార్, టాపిక్ వద్దాం. కరెంట్ వార్ గురించి సార్. ఈ వార్ని ఇరాన్ వార్ అనాలా సార్, లేకపోతే యుఎస్ ఇజ్రాయిల్ వార్ అనాలా, లేకపోతే యుఎస్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ అనాలా? లేదు సార్, ఇజ్రాయిల్ వార్ అమెరికా ఇస్ ఫైటింగ్ అనొచ్చు. అచ్చా, ఇజ్రాయిల్ వార్ ఇజ్రాయిల్ సార్. అవును, అమెరికా అట్లాంటిక్ ఓషన్ దాటి ఎక్కడో ఉన్నాడు, అక్కడ కూడా వాడికి ఎందుకు? కానీ ఇజ్రాయిల్ని కాపాడాలి అన్న ఉద్దేశం ఉంది కాబట్టి యుద్ధం వాడిది, కానీ యుద్ధం చేసేది అమెరికా. ఇజ్రాయెల్ వాడు చేస్తున్నాడు, కాదని కాదు. సో ఖచ్చితంగా అమెరికా హ్యాస్ టేకన్ ఓవర్ దిస్ వార్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అనొచ్చు సార్. ఇది ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో వేరే ఏ దేశానికి జరగదు సార్. ఇజ్రాయెల్కి మాత్రమే ఈ యొక్క ఏమంటారు, ఒక ట్రీట్మెంట్ అనుకోండి, లేదంటే ఒక బెనిఫిట్ అనుకోండి. ఇజ్రాయెల్ని టచ్ చేస్తే అమెరికా వాడు వస్తాడు, టచ్ చేస్తే వస్తాడు, కొట్టక్కర్లా. నేను టచ్ చేస్తాను అని చెప్పిన వచ్చేస్తాడు సార్. ఎందుకని ఓన్లీ ఇజ్రాయెల్ టచ్ చేస్తే ఎందుకు వస్తారు? ఇజ్రాయిలే ఎందుకు అంటే సార్, అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, జ్యూస్, అమెరికన్ ఎకానమీలో మేజర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యూస్ సార్. ఆ దేశాన్ని కాపాడకపోతే అమెరికా కొలాప్స్ అయిపోతుంది సార్. ముఖ్యంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అమెరికా ఈజ్ నోన్ టు బీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫండర్స్ గ్లోబలీ. అదంతా జ్యూస్. దే మే బీ అమెరికన్ సిటిజన్స్, కానీ దే ఆర్ ఆల్ జ్యూస్ డిసెండెంట్స్. సో ఖచ్చితంగా అమెరికా ఏది జరిగినా సరే సార్, అమెరికా పాలిటిక్స్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈజ్ ఆల్ లాబీయింగ్ సార్, అండ్ ఇట్ ఈజ్ లీగల్. లాబీయింగ్ ఈజ్ లీగల్ ఇన్ అమెరికా. సో ఆ లాబీస్లో జ్యూస్ ఆర్ ఆన్ ది టాప్. సో జ్యూస్ని ఏమైనా జరుగుతుంది ఇజ్రాయెల్లో అంటే అమెరికాని పుష్ చేసేది ఆ లాబీ సార్. అమెరికాకి ఇష్టం లేకపోయినా అమెరికా వెళ్తుంది సార్, వెళ్ళాల్సిందే, తప్పదు. అదే సార్, గూగుల్ ఫౌండర్స్ కూడా గూగుల్ ఫౌండర్ ఇస్ స్మాల్ థింగ్ సార్. గూగుల్ ఈజ్ నథింగ్. వెపన్స్ లాబీ ఏదైతే ఉందో దాని ముందు గూగుల్, అమెజాన్ ఇదంతా జీరో సార్. వాళ్ళు ఇజ్రాయెల్ డిసెండెంట్ అంటారు. వాళ్ళు మార్క్ జుకర్బర్గ్ కూడా ఇజ్రాయెలీ డిసెండెంట్. ఫైనెస్ట్ ఆఫ్ ది బ్రెయిన్స్ ఆర్ జ్యూస్. ఫైనెస్ట్ సార్. వై దిస్ ఇస్ జెనెటికలీ బ్లెస్డ్. జెనెటికలీ బ్లెస్డ్. మీరు నోబెల్ ప్రైజెస్ చూసుకోండి, ఎక్కువ శాతం జ్యూస్. దట్స్ వేర్ దే ఆర్ జెనెటికలీ బ్లెస్డ్ సార్. ఇఫ్ ఎ బ్రీడ్ ఈజ్ జెనెటికలీ, అందుకే జుడాయిజంలో దెర్ ఈజ్ నో కన్వర్జన్. మీరు కన్వర్ట్ అయ్యి జూ అవడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు బి బార్న్ టు బి ఎ జూ.
అండ్ జూస్లో ఇఫ్ యూ మ్యారీ అవుట్ సైడ్ జూ యూ విల్ లూజ్ ఆల్ యువర్ పేరెంటల్ ప్రాపర్టీ ఎవ్రీథింగ్. అవుట్ మీన్స్ అవుట్, దట్స్ ఆల్. అందుకే వాళ్ళు బయట ఎవరిని పెళ్లి చేసుకోరు. సో దట్ ఈస్ హౌ దే హ్యావ్ మెయింటైన్డ్ ఆ జెనెటిక్ కోడ్ని మెయింటైన్ చేసుకో. అచ్చా, ఓకే, అంత ఇంపార్టెంట్ అనమాట జెనెటిక్ కోడ్, లినియేజ్ కంటిన్యూ చేయడానికి. అందుకే జ్యూస్లో డిస్టర్బ్ చేయరు సార్. యా. సరే సార్, వార్కి వద్దాము. వరల్డ్ లీడర్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ జరిగే యుద్ధాన్ని ఆపడానికి ఒకే ఒక మనిషి ఆ శక్తి ఉంది అంటున్నారు. ఆ మనిషి ఎవరో మీకు తెలుసు. ప్రాబ్లం ఏంటంటే అదే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎందుకని ఆపలేకపోతున్నారు మరి వార్? ఎవ్రీబడీ సెయింగ్, ఆస్ట్రేలియన్ పిఎం, యూనో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పిఎం, యూరోపియన్ కంట్రీస్ పిఎంస్ అందరు కూడా, ప్రెసిడెంట్స్ ఆర్ పిఎంస్, వరల్డ్ లీడర్స్ చెప్తున్నారు మోదీ ఒక్కరికే ఉంది ఈ వార్ను ఆపే శక్తి అంటున్నారు. కానీ మోదీ గారు ఎందుకు ఆపట్లేదు మరి వార్? మేబీ మన దేశానికి ఏదో అడ్వాంటేజ్ ఉందేమో సార్. ఏం అడ్వాంటేజ్ సార్? అంటే విత్ మై లిటిల్ ఎకానమీ నాలెడ్జ్ మేబీ దేశానికి చెప్పాలనుకోవట్లేదేమో సార్. ఎక్కడ సార్ లాసే కదా సార్? 1000 రూపాయలు ఉండే గ్యాస్ 5000 10,000 అయింది. అది ఎవరికి లాస్ సార్? దేశానికే లాస్, పూర్ పీపుల్కి లాస్, మా లాంటి వాళ్ళకి అందరికి లాస్. ఇప్పుడు అమెరికా వాడు మీరు రష్యా నుంచి ఆయిల్ తెప్పించుకోవచ్చు అని చెప్పి ఒక విండో ఇచ్చాడు. 1 మంత్ విండో, 1 మంత్ విండో ఇచ్చాడు. ఆ విండో 3 మంత్స్ అయితే మంచిదే కదా. ఏమవుతుంది? మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్నీ మళ్ళీ నింపుకుంటాం. సో మనకి ఇలా బెనిఫిటే కదా సార్. అప్పుడు బెనిఫిట్, ప్రస్తుతం అయితే లాస్లోనే ఉన్నాం. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే సార్, ఒక లీడర్ని నువ్వే ఆపగలవు అంటే అది బలం కాదు, అది యువర్ కెపాసిటీ టు మెయింటైన్ న్యూట్రాలిటీ. మన దేశం కానీ ప్రధానమంత్రి మోదీ గారు కానీ, హీఈస్ ది ఓన్లీ వరల్డ్ లీడర్ టుడే హూ ఇస్ ఫ్రెండ్ టు ఆల్ ద 3. ఒకవైపు ఇరాన్, ఒకవైపు ఇజ్రాయెల్, ఒకవైపు అమెరికా. ముగ్గురు లీడర్స్. మీరు గమనిస్తే కనుక ట్రంప్ మన మీద టారిఫ్స్ విధించారు, అంతా జరిగింది, బాగానే ఉంది. మై ఫ్రెండ్ మోదీ అంటాడు. మీరు గమనిస్తే ఎంత మన దేశం మీద టారిఫ్స్ ఇంపోజ్ చేసినా మై ఫ్రెండ్ మోదీ అంటున్నాడు. అంటే ఏంటి? పర్సనల్ ర్యాపో ఎవరైతే బిల్డ్ చేశారంటే నరేంద్ర మోదీ. ఆ పర్సనల్ ర్యాపో వల్ల ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకునే లీడర్ ప్రపంచంలో ఈయననే ఉన్నాడు అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి మోదీ గారిని ఆపడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. కానీ సార్, సామాన్యుడు ఏమవుతుందంటే మోదీని యాజ్ ఎ ఇండివిజువల్లా చూస్తారు సార్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హిమ్సెల్ఫ్ సార్. ఆయన ఇండివిజువల్ కాదు. మీరు ఇండివిజువల్, నేను ఇండివిజువల్. కానీ ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి కానీ, ఒక సీఎం కానీ, దే ఆర్ నాట్ ఇండివిజువల్స్, దే ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ పవర్. ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపాలి అంటే సలహాకారులందరూ అంగీకరించాలి, అప్పుడే ఆయన ఇంటర్వ్యూని చేస్తాడు. సలహాకారులు ఏమనొచ్చు? ఇందులో వెళ్ళడం మనకు మంచిది కాదు, ఇట్ మే హర్ట్ ది సెంటిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం మధ్యస్థం వెళ్ళాము, బాగానే ఉంది. ఆ డిస్కషన్స్లో ఇరాన్కి ఫేవర్గా అవుట్కమ్ రాలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్, మన దగ్గర ముస్లిం కమ్యూనిటీ ఉంది, వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవుతుంది. ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్కి విరుద్ధంగా వెళ్ళింది, అమెరికాకి విరుద్ధంగా వెళ్ళింది అనుకుందాం. అవుట్కమ్ మంచి స్నేహితుడు కోల్పోతాం ఇజ్రాయెల్ని, అమెరికాని ఒక శత్రువులా మళ్ళీ మనం కొనుక్కున్నట్టు అవుతుంది. మన దేశానికి అవసరమా? సలహాకారులు బహుశా ఇలా చెప్పి ఉంటారు అన్నది నా అభిప్రాయం. అదే, ఓకే. సో ఇట్ ఈస్ ఎ నేషనల్ డిసిజన్ టు నాట్ ఇంటర్వీన్ ఇన్ దిస్ వార్. ఇట్ కుడ్ బి టెంపరీ. ఓకే, వెయిట్ చేద్దాం, April 1 దాకా, April 10 దాకా వెయిట్ చేద్దాము, ఇంకా పెరిగిపోతుందంటే అప్పుడు ఏదైనా మాట్లాడదాము అన్నట్టుగా అయి ఉండొచ్చు. దట్ కుడ్ ఆల్సో బీ ఎ పాసిబిలిటీ. కాకపోతే ఇట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ సక్సెస్ సిగ్నల్ ఫర్ ఇండియా సార్. ఎలా అంటే సార్, ఇట్ ఈజ్ ఎ డిస్ప్లే ఆఫ్ ఇండియా సాఫ్ట్ పవర్. మనం జియో పాలిటిక్స్లో సాఫ్ట్ పవర్ అనే కాన్సెప్ట్ వస్తుంది సార్. పవర్ని 2 విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు, హార్డ్ పవర్ అండ్ సాఫ్ట్ పవర్. మిలిటరీ ఈజ్ ఎ హార్డ్ పవర్, శాంక్షన్స్ ఈజ్ అన్ హార్డ్ పవర్. ఈ డిప్లొమసీ అనేది కాంబినేషన్ ఆఫ్ హార్డ్ పవర్ అండ్ సాఫ్ట్ పవర్లో మాట్లాడతారు. ఇక్కడ మనం సాఫ్ట్ పవర్ని డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో వాళ్ళు అడిగిన వెంటనే చేసేస్తే అది కూడా మనం కూడా ఏదో వెయిటింగ్ ఫర్ ఇట్ అన్నట్టుగా అయిపోతుంది సార్. 3 దేశాల మధ్యలో కూర్చొని సార్, ఇది హిస్టారికల్ బ్యాటిల్. ఇది 2025లో స్టార్ట్ అయింది కాదు, ఇది 1947లో స్టార్ట్ అయిన బ్యాటిల్ సార్. ఇది హిస్టారికల్ బ్యాటిల్ కాబట్టి దీన్ని డీప్గా స్టడీ చేసి మనం ఏదైనా చేయాలి. ఇట్ టేక్స్ టైం. సో అందుకే బహుశా ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. కానీ ఖచ్చితంగా నా అభిప్రాయం సార్, మేబీ ఇట్ మే బి రాంగ్,
డెఫినెట్గా ఈ వార్ ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఇండియా రోల్ ఉంటుంది ఫర్ మీడియేషన్. ఏదో ఒక రోజు ఆగాలి కదా సార్. ఆపడంలో మనం ఎటువంటి ఏమంటారు పాత్ర వహించకపోయినా ఖచ్చితంగా దాని తర్వాత మాత్రం యాజ్ ఎ మీడియేటర్, ఇప్పుడు కొరియన్ వార్ అలాగే జరిగింది కదా సార్. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ది మీడియేటర్స్ ఇన్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. సో అలా మనకు కూడా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మెడికల్ సప్లైస్ అక్కడ ఇన్ ది కొరియన్ వార్ అండ్ ఆల్. సో ఇండియా ఆల్వేస్ మెయింటైన్ దిస్ బికాస్ ఇండియా యాజ్ ఎ నేషన్ ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి. అలా ఇప్పుడు మోదీ గారు ఇంటర్వ్యూని అయ్యారు అనుకోండి, మీడియేట్ చేశారు అనుకోండి, మనకి ఏమైనా లాస్ ఉంటుందా? లాస్ ఏం లేదు సార్. లాస్ అని ఏం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ వాడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఎవరి షిప్స్ వదులుతున్నాడు? మనవి. ఇంకా వేరే ఇండియా, చైనా అండ్ ఫ్రెండ్లీ కంట్రీస్ 3-4 కంట్రీస్ షిప్స్ వదులుతున్నాడు. వదులుతున్నాడు అంటే ఎవరు వదలట్లేదు? ప్రో అమెరికన్ ఆర్ ప్రో ఇజ్రాయిల్ కంట్రీస్ వదలట్లేదు. మనల్ని వదులుతున్నాడు అంటే ఇజ్రాయెల్ మీద ఆ కంట్రీస్ ప్రెషర్ పెడతాయి కదా, అమెరికా మీద ఆ కంట్రీస్ ప్రెషర్ పెడతాయి కదా సార్. సో ఖచ్చితంగా ఈ టైంలో మనం వార్ ఆపేయగలిగితే మనకి సార్ వార్ ఈజ్ నాట్ బిట్వీన్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఇండియా అండ్ యూఎస్ ఆర్ ఇండియా ఆర్ ఇరాన్. వార్ ఈజ్ బిట్వీన్ 3 ఇండిపెండెంట్ కంట్రీస్. వాళ్ళు కొట్టుకుంటున్నారు. అది ఆగిపోతే ఖచ్చితంగా మనకే మంచిది సార్. ఎందుకంటే ఎల్పిజి క్రైసిస్ మనం చూస్తున్నాం సార్. మీరు గమనిస్తుంటే కనుక న్యూస్ కొన్ని 12-13 దేశాల్లో ఆల్మోస్ట్ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ది గవర్నమెంట్స్ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్, యూనో మూమెంట్ మీద రెస్ట్రిక్షన్స్ అవన్నీ వచ్చాయి. ఇండియాలో మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? మధ్యలో ఒక 2 రోజులు పెట్రోల్ బంక్ బయట క్యూలు కనిపించాయి, గుర్తుంటే మీకు. ఎందుకు? అది ప్రాబ్లం ఏం లేదు, అది అలా క్రియేట్ చేశారు, ఒక ప్యానిక్ క్రియేట్ చేశారు సార్. సింపుల్. సాధారణంగా మీరు మీ కార్లో 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటారు అనుకుందాం. మీ కార్లో 5000 రూపాయలు పెట్రోల్ వస్తుంది, కానీ సాధారణంగా మీరు 1000 రూపాయలు కొట్టించుకుంటారు. అవసరం ఉన్నప్పుడు తర్వాత కొట్టించుకుందాం అంటే ఏంటి? నాకు అవసరం ఉన్నప్పుడు పెట్రోల్ లభిస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి. అది లభించదు అనగానే మీరు ఏం చేస్తారు? 1000 రూపాయల బదులు 5000 కొట్టించుకుంటారు. ఆ 5000 మీరు కొట్టించుకున్నారు కాబట్టి ఆ 4000 రూపాయలకు సంబంధించిన పెట్రోల్ వేరే వాళ్ళకి లభించలేదు. దాంతో ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. దానివల్ల దీన్ని డిస్ట్రెస్ బయింగ్ అంటారు. ఇలా డిస్ట్రెస్ బయింగ్ క్రియేట్ అయినప్పుడు ఎకానమీ ఒక స్టాప్ పొజిషన్లో వస్తుంది. అది రావాలి అన్న ఉద్దేశంతో పలువురు కొన్ని వీడియోస్లో ఇండియా ఇస్ గోయింగ్ ఫర్ లాక్డౌన్ అన్నట్టు మాట్లాడడం జరిగింది. 2వ రోజు మళ్ళీ పొద్దున్నొచ్చి చూస్తే పెట్రోల్ పంప్ ఓపెనే ఉంది. అందరూ అన్నారు ఏంది ఇది ఓపెనే ఉంది కదా. సో ఆ ప్యానిక్ అన్న సిచ్యువేషన్ని 2 డేస్లో మనం అడ్జస్ట్ చేసాం. ఇది ఎందుకు జరిగింది? బికాజ్ రష్యా ఈజ్ కంటిన్యూస్లీ సప్లయింగ్ ఆయిల్ టు ఇండియా. మళ్ళీ మీరు గమనిస్తే కనుక మళ్ళీ ఇదే విధంగా ఇంకొక ఫేక్ న్యూస్ వచ్చింది. ఫ్రమ్ 1st April ఆన్వర్డ్స్ రష్యా విల్ నాట్ గివ్ ఆయిల్ టు ఎనీ కంట్రీస్ అని. సో దీన్నంతా సైకలాజికల్ వార్ఫేర్ అంటారు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని కూడా అంటారు. సో ఒక ప్యానిక్ సృష్టించి ప్రజల్లో ఒక అసంతృప్తి, ప్రభుత్వానికి విరుద్ధంగా ఒక అసంతృప్తిని సృష్టించి ప్రభుత్వానికి విరుద్ధంగా పబ్లిక్ సెంటిమెంట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. హాయ్, ఎపిసోడ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు సీరియస్ కాంటెంట్ అంటే ఇష్టం అన్నమాట. మీకు ఇలాంటి సీరియస్, నాలెడ్జబుల్, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇందాక మీరు అన్నట్టుగా ఇరాన్ ఎవరి షిప్స్ ఆపుతుందంటే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ అలయన్స్ని ఆపుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఇరాన్ మన షిప్స్ని కూడా ఆపితే ఎల్పిజి షిప్స్ కానీ ఆల్ ద ఆయిల్ షిప్స్ అండ్ ఆల్, ఇంకా అప్పుడు ప్రెషర్ పెరుగుద్ది కదా సార్. ఆబ్వియస్లీ మనం కూడా అప్పుడు మీడియేట్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకుంటాం మనం. ఐ అండర్స్టాండ్ సార్, అది బెటర్ కదా సార్. ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్, యుద్ధ రంగంలో మొమెంటం సార్. మీరు క్రికెట్ చూస్తే కనుక మీరు బ్యాటింగ్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళని చెదబాతున్నారు. అప్పుడు ఏం చేస్తాడు ఒక బౌలరు? నా కాలికి దెబ్బ తగిలిందని చెప్పి టైంపాస్ చేస్తాడు 10-15 నిమిషాలు. వాట్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్? నీ మొమెంటం ఏదైతే ఉందో, బ్యాట్ అండ్ బాల్ కనెక్ట్ మొమెంటం, దాన్ని బ్రేక్ చేస్తాడు. ఆ 15 minute రెస్ట్లో నీ బాడీ ఏదైతే హీట్ ఎక్కిపోయి ఉందో యాజ్ ఎ బ్యాట్స్మెన్, అది కూల్ డౌన్ అయిపోవడం స్టార్ట్ అయింది. సడన్గా నీ బాడీ కూల్ అవడం వల్ల నీ విజిబిలిటీ దెబ్బతింటుంది. యూ విల్ కమిట్ ఎ మిస్టేక్. సో ఈ వార్ యొక్క మొమెంటం కూడా ఇప్పుడు సార్, వార్లో మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలనేది చాలా పెద్ద ప్రశ్న. ఇరాన్ గెలుస్తున్నప్పుడు ఎంటర్ అవ్వాలా? ఇజ్రాయెల్ గెలుస్తున్నప్పుడు ఎంటర్ అవ్వాలా? ఇజ్రాయెల్ గెలుస్తున్నప్పుడు ఎంటర్ అయినప్పుడు ఇజ్రాయెల్ కోపం వస్తుంది కదా సార్. ఇరాన్ గెలుస్తున్నప్పుడు, నేను గెలుస్తున్నప్పుడు వచ్చి నువ్వు సీజ్ఫైర్ అంటావేంటి? వాడి కోపం వచ్చేది కదా సార్. సో ఆ ఒక్క పాయింట్ని కనుక్కోవడం చాలా కష్టం సార్.
సో అందుకే సార్ వార్ ఇద్దరు మనుషులు కొట్టుకోవట్లేదు సార్, 3 అతిపెద్ద దేశాలు కొట్టుకుంటున్నాయి. ఈ టైంలో వరల్డ్ 3 మిలిటరీ పవర్ఫుల్ కంట్రీస్ రష్యా చైనాని పక్కన పెట్టేస్తే ఎవరు అంటే ఉన్నది వెపన్ అంతా వీలే సార్. అంటే 3 ఏనుగులు కొట్టుకుంటున్నప్పుడు ఒక మనిషి లాపగలుగుతాడు సార్? కుదరదు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీ. సో ప్రాబబ్లీ ఇండియా ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. మనకి ఎకనామిక్ లాస్ ఉంది, మీరు అన్నట్టుగా ఎకనామిక్ లాస్ ఖచ్చితంగా ఉంది. ఇన్ఫ్లేషన్ అవుతుంది, ఎల్పిజి సిలిండర్ 1200 రూపాయలు దొరికేది 8,000, 9,000, 10,000 దొరుకుతుంది. సామాన్యుడికి ఇబ్బంది వస్తుంది. కానీ మన ఎంట్రీ తప్పైతే మాత్రము అన్నెసెసరీగా మనం ఇన్వాల్వ్ అయిపోతాం. దెన్ దట్ విల్ బి అ బిగ్ డిజాస్టర్ ఫర్ అస్. సో అందుకే జాగ్రత్త, ఏదైనా జాగ్రత్త సార్. కానీ ఈ వార్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే, అఫ్కోర్స్ అందరికి తెలిసింది ఏంటంటే, ఇరాన్ వాడికి వార్ ఏమైనా జరిగితే మన ఇంట్లో పొయ్యి వెలిగించడం కష్టం అన్నమాట, ఫుడ్ దొరకడం కష్టం అయిపోద్ది. అంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా సార్, ఇండక్షన్ కుక్ టాప్ ఉంది, కొనుక్కోండి సార్. అదే ఎలక్ట్రిసిటీ ఇస్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్. అట్లా కాదు, అంటే నేను రియలైజ్ ఏంటంటే మన పవర్ ఏంటంటే మనకు ఇంట్లో ఫుడ్ వండడానికి కూడా ఓకే వీఆర్ డిపెండెంట్ ఆన్ సమ్ కంట్రీ అని చెప్పేసి. సార్ ఇప్పుడు గ్యాస్ అండ్ ఆయిల్ మన దేశంలో లేదు సార్. బహుశా ఉందేమో నాకు తెలియదు, బికాజ్ ఇంకా అంత రీసెర్చ్ వెళ్ళలేదు ఇండియాలో. ప్రస్తుతానికైతే వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. ఎనర్జీ డిపెండెంట్ ఉంది మంది. సో దీస్ ఆర్ ఆల్ రిజల్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఒకప్పుడు కెరోసిన్, యాజ్ ఎ చైల్డ్ ఐ సా కెరోసిన్ ఆయిల్. ఐ యూస్ టు గో టు కిరాణా స్టోర్ అండ్ గెట్ ద కెరోసిన్ ఆయిల్. ఐఎమ్ షూర్ మీరు 90s తర్వాత పుట్టిన ఏ పిల్లోనైనా ఆపి అరే కెరోసిన్ కలర్ ఏంద్రా అని అడగండి సార్, వాడు కలర్ కూడా తెలియదు సార్. వాడు గ్రీనో ఎల్లోనో అంటాడు. సో బికాజ్ హీ హాజ్ నెవర్ సీన్ ఇట్. ట్రాన్సిషన్ అయింది కాబట్టి, అప్పుడు ఎల్పిజి ఇండియాకి ఇంపోర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి ఒక డిపెండెన్సీ క్రియేట్ అయింది. సో ఖచ్చితంగా సార్ ఇప్పుడు మన దగ్గర స్ట్రాటజిక్గా ఏమీ లేదు విశ్వానికి అమ్మడానికి. కొందరి దగ్గర ఆయిల్ ఉంది, కొందరి దగ్గర గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయి. మన దగ్గర అంత ఆయిల్కి సంబంధించిన సంపద మన దగ్గర న్యాచురల్గా అవైలబుల్ లేదు. సో ఖచ్చితంగా మనం డిపెండ్ అయ్యే ఉంటాం అంతే. ఇవి టెంపరీ షాక్స్ క్రియేట్ చేయగలవు ఖచ్చితంగా. టెంపరీ అంటే ఎనీథింగ్ లెస్ దాన్ 90 days. ఒక టెంపరీ షాక్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో మనకు ఆల్టర్నేటివ్ జరిగిపోతాయి. మేబీ సంబడీ విల్ ఇన్వెంట్ ఏ పెట్రోల్ స్టవ్, మేబీ సంబడీ విల్ ఇన్వెంట్ ఏ డీజిల్ స్టవ్ అంటారు కదా, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. సో జరుగుతుందేమో. అందాక ఖచ్చితంగా సార్ మనం 100%గా ఇన్సులేట్ అయి ఉండాలి, అది కుదరదు సార్. 21st century కుదరదు. మనకి రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇండియా మీద ఎఫెక్ట్ వచ్చింది కదా సార్, వస్తుంది సార్. బికాజ్ దీన్నే ఇల్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటారు. గ్లోబలైజేషన్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ అనుకోండి, ఇవన్నీ డ్రాబ్యాక్స్. ఫైన్ సార్. ఈ వార్ ఫేట్ ఎట్లా ఉండబోతుంది సార్? వెన్ విల్ ఇట్ ఎండ్, హౌ విల్ ఇట్ ఎండ్ అనేది? ఎండ్ అయితే సూన్ కాదు సార్. అవ్వదంటారా? అవ్వదు సార్. సూన్ అయితే సార్ అండర్స్టాండ్, ఇరాన్ సార్ ఒక దేశానికి చెందిన లీడర్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ కొడుకు వచ్చాడు, కొడుకును కూడా ఎలిమినేట్ చేశారని అంటున్నారు. ఇంజూర్ అయ్యారని కొందరు అంటున్నారు, ఎలిమినేట్ చేశారంట. కానీ వ్యవస్థ అలాగే ఉంది కదా సార్. టాప్ మిలిటరీ లీడర్స్ని ఎలిమినేట్ చేశారు. నిన్నగాక మొన్న ఒక 2 days బిఫోర్ నేవల్ చీఫ్ని కూడా ఎలిమినేట్ చేశారు. డిడ్ ద నేవీ స్టాప్ ఫైటింగ్? నో. సో ఇట్ ఈజ్ అ నేషన్ విచ్ ఈస్ ఫౌండ్ ఆన్ సాలిడ్ సిస్టమ్. ఆ సిస్టమ్ సాలిడ్ ఉంది కాబట్టి సార్ అమెరికా లాంటి దేశాన్ని నెల రోజులు పైగా ఒక దేశం ఎదురుగా నిల్చొని ఉంది అంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్. అక్కడే ఇరాన్ గెలిచేసింది సార్, అక్కడే గెలిచేసింది. అమెరికా ఒకవైపు, ఇజ్రాయెల్ ఒకవైపు. సార్ టైం చెప్పి కొడుతున్నాడు. ఈ టైంకి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తా, అక్కడ ఉన్న ప్రజలు 1-2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోండి. ఇంత దమ్మున్న దేశం ఒకటి చూపించండి. అండ్ యు ఆర్ టాకింగ్ టు ఇజ్రాయిల్, లుకింగ్ ఇన్ టు హిజ్ ఐజ్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూపి మరి స్టేట్మెంట్ ఇస్తున్నావు. నీ లీడర్ని ఎలిమినేట్ చేశారు, కొడుకు వచ్చాడు, కొడుకుని ఎలిమినేట్ చేసావు, టాప్ మిలిటరీ లీడర్స్ని ఎలిమినేట్ చేసావు, సిస్టమ్ ఇంకా ఇంటాక్ట్ ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడదాం, ఆ రైట్ ఆర్ రాంగ్ అందులో మనం వెళ్ళొద్దు. కానీ ఇమాజిన్ అదే ఎగ్జాంపుల్ వెనిజులాకి వెళ్తే అర్ధరాత్రి వచ్చాడు, ప్రెసిడెంట్ని వాళ్ళ వైఫ్ని తీసుకుని వెళ్ళిపోయాడు, ఒక్క బుల్లెట్ కాల్చలేదు. దానికి మించిన వెధవ దేశం ఉంటుందా సార్? హౌ క్యాన్ యువర్ ప్రెసిడెన్షియల్ గార్డ్స్ డిడ్ నాట్ రెస్పాండ్ టు అన్ అటాక్ ఇన్ ది నైట్? ఒక్క బుల్లెట్ కాల్చలేదు సార్. అంటే ఏంది? ఆ దేశంలో ఆర్మీ అమ్మబడిపోయింది అని చెప్పి లెక్క. సింపుల్ స్ట్రైట్ లాజిక్ సార్. ఇరాన్ అమ్మబడిపోలేదు. ఇప్పుడు పాకిస్తాన్ సార్, ఆఫ్ఘనిస్తాన్ వాడు కొట్టినప్పుడల్లా ప్యాంట్లు ఇప్పేసి మరి పరిగెడతారు వీళ్ళు. ఇరాన్ పరిగెట్టిందా సార్?
దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ కంట్రీ. రైట్ ఆర్ రాంగ్ మనం పక్కన పెట్టేద్దాం. సో దే ఆర్ సార్ ఇరానియన్స్ సార్. హిస్టరీలో కూడా మీరు వెళ్ళిపోతే, ఏన్షియంట్ హిస్టరీలో కూడా వెళ్ళిపోతే, ఓన్లీ అలెగ్జాండర్ వాజ్ ది ఓన్లీ గై హూ కాంకర్డ్ ది ఇరాన్. ఇంత హిస్టరీలో ఇరాన్ని కాంకర్ చేసింది చరిత్రలోనే లేదు సార్. ఎందుకంటే ఇరాన్ జాగ్రఫీ అలాంటిది. 4 వైపులు దానికి న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంది. ఒకవైపు 2 వైపులు మౌంటైన్స్ ఉంది, 2 వైపులు ఎడార్లు ఉన్నాయి. ఎలాగెళ్తారు? ఆ మౌంటైన్స్ దాటి ఎలాగెళ్తారు, ఆ ఎడార్లు దాటి ఎలాగెళ్తారు? ఇంకోవైపు ఏమో ఇది పర్షియన్ గల్ఫ్ ఉంది. జాగ్రోస్ మౌంటైన్స్. సో హౌ డు యూ ఎంటర్ దట్ వాట్ యూ కాల్ ల్యాండ్ ఇన్వేజన్ అంటున్నారు. బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది జరిగితే మాత్రం. కష్టం అంటారా? యూఎస్ ట్రూప్స్ రాలేవు కదా, వెళ్తారు. వెళ్తారా? హై క్యాజువాలిటీస్ దే హావ్ టు ఫేస్. ఓకే. సో ప్రశ్న ఏంటంటే, అంతా బాగానే ఉంది, మిలిటరీ చెస్ బోర్డులో యుద్ధం జరుగుతుంది, బాగానే ఉంది. ప్రశ్న ఏంటంటే దేనికోసం? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్. నువ్వు ఏం సాధిస్తున్నావు? ప్రతిరోజు $1 బిలియన్ ఖర్చు అవుతుంది సార్. $1 బిలియన్ అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. ప్రతిరోజు $1 బిలియన్ ఖర్చు పెడుతున్నావు. దేనికోసం పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఇరాన్లో రెజిమ్ చేంజ్ అంటావు, రెజిమ్ చేంజ్ చేస్తావు, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడు వస్తాడు తిరిగి. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో ఉంది కాబట్టి. నువ్వు 1953లో చేసావు, 79లో వచ్చేసాడు తిరిగి. అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల కోసము ఇంత తతంగం ఎందుకు అనేది నా ప్రశ్న. లాస్ట్ టైం 20 సంవత్సరాలు పట్టిందేమో, ఈసారి 2 సంవత్సరాలు వచ్చేస్తే. ఈ వార్ జరిగిన ముందు గుర్తుంటే మీకు, లాస్ట్ ఇయర్ 2025లో ఫస్ట్ టైం ఎప్పుడైతే B2 బాంబర్స్ అటాక్ జరిగిందో, న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ జరిగిందో, నటాన్స్, ఫర్డో అండ్ ఆల్ మీద, నెక్స్ట్ సీన్ ఏంటి? ప్రజలు రోడ్డు మీద వచ్చి మాకు ఖొమైనీ వద్దు ఈ నిరసనలు చూపించాడు కదా సార్. అప్రైజింగ్ చూపించాడు కదా, అది వాస్తవం కదా. అంతా టైలర్ మేడ్, అది అంతా టైలర్ మేడ్. ఇప్పుడు ఖొమైనీని చంపేశాడు సార్, అయతుల్లా ఖొమైనీని చంపేశారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా వాళ్ళు కలిసి. అప్పుడు రెజిమ్ చేంజ్ అయిపోవాలి కదా. కొడుకుని కూర్చోబెట్టంగానే అందరి రోడ్డు మీద వచ్చి హీజ్ అవర్ లీడర్ అన్నారు. అంటే ఏంటి? నువ్వు లాస్ట్ ఇయర్ చేసింది టైలర్ మేడ్ అనమాట. నువ్వు ప్రపంచానికి చూపించడానికి వీళ్ళకి ఖొమైనీ వద్దు, వాళ్ళని మార్పు అడుగుతున్నారని చెప్పి నేను ఎంటర్ అయ్యానని చెప్పి అబద్ధం చెప్పడానికి ప్రయత్నించావు. అది బోల్తా పడ్డావు. 100% సిటిజన్స్ లో లేదన్నమాట వాళ్ళకి. ఎక్కడ ఉంది సార్? సిటిజన్స్ లో ఉంటే ఇప్పుడు తెలుస్తుందా సార్ వారు? మీరు మాట అప్రైజింగ్ అవ్వదా? అప్రైజింగ్ ఒక్క వీడియోని వచ్చిందా మీకు? లేదు. దే ఆర్ విత్ దేర్ లీడర్. ఎందుకంటే దీన్ని ఇరాన్ సార్. ఇంకోటి ఏంటంటే, అదే వాళ్ళు ఎవరిని నా లీడర్ నాకు నచ్చకపోయినా పర్లేదు, బయట వాళ్ళు వచ్చి నా లీడర్ని చంపేస్తే కోపం వచ్చేస్తుంది నాకు. తప్పుగా అందుకే చాలా పెద్ద ఏదో పని చేసింది సార్ అమెరికా. సార్ డిప్లొమసీ 21st సెంచురీలో బిగ్గెస్ట్ వెపన్ సార్. అమెరికా అది మర్చిపోయింది సార్. దట్ ఈస్ ది ప్రాబ్లమ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఒబామా వాజ్ డూయింగ్ విత్ ఇరాన్. కరెక్ట్. సార్ ఇప్పుడు సింపుల్ సార్, న్యూక్లియర్ ఫెసిలిటీ ఇది ఎక్స్క్యూజ్ సార్. న్యూక్లియర్ బాంబ్ అనేది ఎక్స్క్యూజ్. అసలు ఇరాన్కి న్యూక్లియర్ బాంబ్ అవసరమే లేదు సార్. అవసరం ఉన్నప్పుడు రష్యా వాడు ఇచ్చేస్తాడు, అవసరం ఉన్నప్పుడు పాకిస్తాన్ వాడు ఏదో కూడా ఇచ్చేస్తాడు సార్. వాడికి న్యూక్లియర్ బాంబ్ అవసరమే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తతంగం అంతా అక్కడ ఆయిల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? దిస్ ఈజ్ ద రియాలిటీ సార్. ఎందుకంటే వెనిజులా ఆయిల్ వచ్చేసింది, ఇప్పుడు ఈ వీడి దగ్గర వచ్చేస్తే మిగిలింది ఆయిల్ సప్లయర్ ఒకటే కదా సార్. మేజర్ ఆయిల్ సప్లయర్ రష్యా వాడు ఒకటే మిగిలాడు. అంటే అప్పుడు అమెరికా వెనిజులాన్ ఆయిల్, అమెరికన్ ఆయిల్ మీద అమెరికా కంట్రోల్. ఆఫ్రికన్ కంట్రీస్ ఏముంది సార్, బెదిరిస్తే ఎవడికి అమ్మాలో అమ్మద్దో వాళ్ళు అట్లనే చేస్తారు. మిగిలింది వీడు. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ మిగతా కంట్రీలు అందరూ వీళ్ళు పాకెట్లోనే ఉన్నారు. ఖతార్ కానీ, కువైత్ కానీ, యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీ కానీ, వీళ్ళందరూ వీడి పాకెట్లోనే ఉన్నారు ఆల్రెడీ. మిగిలింది వీడు ఒక్కడే కదా ఇరాన్. ఈ మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్ ఓడిపోతే వాళ్ళకే నష్టం అన్న విషయం వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇరాన్ ఓడిపోయింది అనుకోండి సార్, అమెరికా విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆయిల్ ఇన్ ది వరల్డ్. అసలు ఇరాన్ ఎంటర్ ఎందుకు అయ్యాడు తెలుసా సార్? వెనిజులా కానీ ఇరాన్ కానీ, వెనిజులాతో చైనా ఒక ఒప్పందం చేసుకుంది సార్. $40 బిలియన్ 40 బిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. చైనా ఇన్వెస్ట్ చేసింది వెనిజులాలో. రానున్న కొన్ని సంవత్సరాలు నేను నీ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తా, నువ్వు నాకు ఆయిల్ పంపి. అదేవిధంగా ఇరాన్లో $400 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది సార్. సో ద ఇమీడియట్ టార్గెట్ ఆఫ్ అమెరికా ఇస్ ఇరాన్, కానీ లాంగ్ టర్మ్ టార్గెట్ ఇస్ చైనా. చైనాని ఓడించలేడు కాబట్టి డైరెక్ట్గా చైనాకి సపోర్ట్ సార్. ఇప్పుడు ఏ దేశమైనా ఎదగాలంటే ఆయిల్ కావాలి కదా సార్.
ఆయిల్ గాంధీ గ్రోత్ లేదు కదా సార్. చైనా దగ్గర ఆయిల్ లేదు సార్. చైనా దగ్గర ఆయిల్ లేదు. చైనా ఇస్ అన్ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ. కానీ ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ వెళ్తుంది, వెనిజులా నుంచి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెనిజులా కట్ అయిపోయింది అనుకుందాం, ఇరాన్ కూడా కట్ అయిపోయింది అనుకుందాం సార్ ఫర్ ది టైం బీయింగ్. అమెరికా వాడు మర్చిపోయింది ఏంటంటే రష్యా నుంచి తీసుకుంటాడు. సింపుల్ లాజిక్ కదా సార్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దీంతో లాభం వచ్చింది రష్యాకే. నౌ ది వరల్డ్ ఈజ్ బయింగ్ రష్యన్ ఆయిల్. అవును, నువ్వే శాంక్షన్స్ పెట్టావు, ఎవడు కొనొద్దు అన్నాడు ఇంక్లూడింగ్ ఇండియా. నా మీద టారిఫ్స్ పెట్టావు, ఇప్పుడు నువ్వే అంటున్నావు నువ్వు కొనుక్కో అంటున్నావు. అసలు పిచ్చి పట్టిందా? అందుకే లోపల ఇంటర్నల్లీ ఆల్సో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సపోర్ట్ పోతుంది సార్. ఎందుకంటే హిజ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ సార్. మిలిటరీ కన్సిస్టెన్సీ మీదనే పనిచేస్తుంది సార్. నువ్వు పొద్దున మాట చెప్పి సాయంత్రం మాట చెప్తే అంత తారుమారైపోతుంది సార్. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ అమెరికా ఈజ్ గోయింగ్ ఇన్ టఫెస్ట్ టైమ్స్. వేరే దేశాలు పక్కన పెట్టేయండి, అమెరికా ఈజ్ సీయింగ్ ఇట్స్ టఫెస్ట్ టైం. అందుకే అమెరికాలో నిరసనలు జరుగుతున్నాయి, నేను పక్కన జరపండి రా అని చెప్పి. అవును, చాలా జరుగుతున్నాయి. అవును, జరుగుతాయి కూడా సార్. సార్ వియత్నాం యుద్ధంలో కూడా ఇలాగే జరిగింది సార్. వియత్నాం యుద్ధం అమెరికా ఓడిపోబోతుందని క్లారిటీ వచ్చేసింది సార్. వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా యుద్ధ వ్యాపారం సార్. అండర్స్టాండ్ దిస్. టొమహాక్ మిజైల్స్ అని మీరు విన్నారు కదా, అమెరికా ఈజ్ యూజింగ్ దిస్ టొమహాక్ మిజైల్స్ ఇన్ ఇరాన్ సార్. వాటిని అక్యురసీని మెజర్ చేస్తుంది. దాని ద్వారా ఏంది, ప్రపంచానికి ఒక సందేశం, మై టొమహాక్ మిజైల్స్ ఆర్ ది మోస్ట్ అక్యురేట్ ఇన్ ద వరల్డ్ అనేసి కొనుక్కుంటారు కదా సార్. షాహిద్ ఇరానోడు షాహిద్ డ్రోన్ని డిస్ప్లే చేసుకుంటున్నాడు. నౌ టెల్ మీ, ప్రపంచం షాహిద్ డ్రోన్ కొనుక్కోదా సార్? 100% కొనుక్కుంటుంది. ఇదే స్టంట్ టర్కీ వాడు పాకిస్తాన్తో ట్రై చేయడం మన మీద, సింధూర్లో బక్తీరియార్ డ్రోన్స్. అది ఫ్లాప్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఎవడు కొనుక్కోడు దాన్ని. ఇది షాహిద్ డ్రోన్ నౌ ఇట్ హాస్ బికమ్ సక్సెస్ఫుల్. మేబీ ఇండియా విల్ బై ఇన్ ఫ్యూచర్. దెర్ ఇస్ అ పాసిబిలిటీ కదా సార్. సో ఇదంతా ఒక చెస్ బోర్డ్ లాంటిది సార్. సామాన్యుడికి ఇంకోటి అర్థమవుతుంది, రియాలిటీ ఇంకోటి ఉంటుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు చైనా అన్నారు, బట్ ఇప్పుడు చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యలేదు ఈ వార్లో. చైనా ఇన్వాల్వ్ అవుతుందా? ఇన్వాల్వ్ అవుతేనా ఫ్యూచర్లో ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ ఏమైనా ఉందా చైనా ఇరాన్లోనా? ఈ వార్లో చైనా ఏ వార్లో ఇన్వాల్వ్ అవ్వదు సార్. అంతే అంటారా? దట్స్ సార్. మీరు చైనాతో నేర్చుకోవడం చాలా ఉంది సార్. ప్రాబ్లీ వీఆర్ లర్నింగ్ ఆల్సో. ఈ వార్ పక్కన పెట్టేయండి సార్. రష్యా యుక్రెయిన్ వార్ మాట్లాడదాం, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్ మాట్లాడదాం. ఏ రోజైనా చైనా వాడు ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేశాడా? నాకు సంబంధం లేదు, మీరు కొట్టుకొని చావండి, నాకు నా వ్యాపారం ముఖ్యం, అంతే కదా సార్. చైనా చాలా క్లియర్ స్టాండ్ మెయింటైన్ చేస్తాడు సార్. అరుణాచల్ ప్రదేశ్ నాది, అక్సై చిన్ నాది, తైవాన్ నాది, తర్వాత నీ ఇష్టం, నాది. క్లీన్గా మాట్లాడతాడు. ఈ రోజు వరకు ఇంక్లూడింగ్ కోవిడ్ చైనా వల్లే జరిగింది, ప్రపంచానికి తెలుసు. కానీ చైనా వాడు ఒప్పుకోలేదు సార్. చైనీస్ డిప్లొమసీ ఈ రోజు వరకు మా దేశం వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ఇచ్చిన స్టేట్మెంటే లేదు సార్. వాడు ఇవ్వడు. దాన్ని వుల్ఫ్ వార్ డిప్లొమసీ అంటారు సార్. మనం తప్పు చేస్తే ఇంకా అగ్రెసివ్గా ఉండాలి అంటాడు వాడు. రివర్స్ వస్తాడు. కోవిడ్-19లో ఇదే చేశాడు వాడు. నా వల్ల రాలేదు అని నిరూపించడానికి వాడు రివర్స్ అయ్యాడు అందరూ. సో దట్ ఈస్ హౌ చైనా ఈజ్ అ కంట్రీ. వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. అందుకే ప్రాబబ్లీ ఇండియా ఈజ్ ఆల్సో లెర్నింగ్ అండ్ సేయింగ్ నేను అప్పుడే వార్లో ఇంటర్ఫియర్ అవ్వను అని చెప్తున్నాడు. ఇంటర్ఫియర్ అవ్వే ఛాన్స్ ఉంది. ఇంకా చూస్తారనమాట మీరు అన్నట్టుగా. కాస్త చైనానా? మేబీ ఇన్ ఫ్యూచర్. రష్యా అప్పుడు రష్యా ఈజ్ బెనిఫిటింగ్ నో, అందుకే వాడు సైలెంట్. ఈజ్ బెనిఫిటింగ్ నో సార్. ఫుల్ ఆయిల్, మన ఆయిల్ ఇంపోర్ట్ చూసుకుంటే మన ఆయిల్ ఇంపోర్టే చాలు సార్. ఇప్పుడు ఎంత కాదన్నా చైనీస్ షిప్స్ ఆర్ ఆల్సో గెటింగ్ స్టక్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. డిలే అయితే అవుతుంది కదా సార్. ఆయిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. ప్రజలకు చాలామందికి తెలియదు విషయం, నేను చెప్తాను. ఏ దేశం దగ్గరైనా సార్ ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే ఉంటాయో మ్యాక్సిమం 3 days సార్. క్రూడ్ ఆయిల్ వస్తుంది, రిఫైన్ అవుతుంది, కావాల్సినంత దేశంలో వెళ్తుంది, లేదన్నది బయటికి వెళ్ళిపోతుంది. ఇది ప్రాసెస్. క్రూడ్ ఆయిల్ రావడం 3 రోజులు. ఈ డ్రమ్ ఈరోజు వచ్చింది క్రూడ్ ఆయిల్, 3 రోజుల్లో ఇది రిఫైన్ అయిపోయి మీ బండి వస్తుంది. ది గ్యాప్ ఈజ్ ఓన్లీ 3 days. ఎందుకంటే ఆయిల్ని ఎక్కువ స్టోర్ చేయలేము, హైలీ ఇన్ఫ్లేమబుల్. అందుకే అదైతే సైకిల్ ఉంటుందో ఓన్లీ 3 రోజులు. ఇలాంటి వార్స్ జరిగినప్పుడు ఏదైనా రూట్ ఆగిపోయింది అనుకోండి, 3 days తర్వాత స్ట్రెస్ రావాలి కదా. మన దేశం ఏం చేసింది, మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి సప్లై కంటిన్యూ చేసింది.
దానివల్ల సామాన్యుడికి షాక్ తెలియలేదు. అండ్ ఇన్స్టెంట్లీ ఏం చేసింది, రష్యాతో ఒప్పందం చేసుకొని ఎక్కువ రష్యాతో తెప్పియడం స్టార్ట్ చేసింది. మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సిన బ్యారెల్ రష్యా నుంచి వచ్చింది. బ్యారెల్ ఎక్కడి నుంచి వస్తాయండి సార్? సామాన్యుడికి నా బండిలో పెట్రోల్ కావాలి, అంతే కదా. సో అందుకే మనకు ఆ షాక్ రాలేదు, ఆ షాక్ మనకి రాదు కూడా సార్. ఎందుకంటే టిల్ సచ్ టైం రష్యా. అదే ఇమాజిన్ అమెరికా వాడు ఇండియా కెనాట్ బై ఫ్రమ్ రష్యా అన్నాడు అనుకోండి ఆయిల్ ఈ టైంలో కూడా, అప్పుడు ఏమవుతుంది, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారు, ఇరాన్ని సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. మీరు మీ ఇండియన్ నేవీ డిప్లాయ్ చేసేస్తారు అరేబియన్ పర్షియన్ గల్ఫ్లో, అండ్ యూ విల్ సపోర్ట్ ఇరాన్. అప్పుడు ఏం జరుగుతుంది, ప్రపంచ యుద్ధంలో మారిపోతుంది. అందుకే అమెరికా వాడు ఏం చేశాడు తెలివిగా, యూ కెన్ బై అన్నాడు. ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి వచ్చింది, రష్యావాడికి. ఇప్పుడు రష్యావాడు ఆయిల్ ఎక్కువ అమ్మాడు, ఎక్కువ డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో ఏం చేస్తాడు, ఆయుధాలు తయారు చేసుకుంటాడు. ఆయుధాలు ఎవరికి అమ్ముతాడు, ఇండియాకి అమ్ముతాడు. ఎవరికి అమ్ముతాడు, ఇరాన్కి అమ్ముతాడు. వ్యాపారం బాగానే నడుస్తుంది సార్. ఎందుకు ఆగాలి యుద్ధం? సో ఇదంతా ఇట్స్ ఎ చెస్ బోర్డ్ సార్. కామన్ మ్యాన్ యూట్యూబ్ షార్ట్స్లో ఫిక్స్ అయిపోతాడు. ఇంతకుముందు టారిఫ్ అన్నారు కదా సార్. ఇప్పుడు యూఎస్ఏ మన మీద టారిఫ్ విధించింది, ఓకేనా. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దండి. ఇప్పుడు మనకి 1 month ఫ్రీ విండో ఇచ్చింది. ఎందుకు అట్లా? ఒక కంట్రీ మనది సూపర్ పవర్. ఇందాక మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం, మోదీ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ అని చెప్పి. మన డెమోక్రటిక్ కంట్రీ, ఇండిపెండెంట్ కంట్రీ. యూఎస్ లాంటి కంట్రీ మన మీద ఇలాంటి శాంక్షన్స్ ఎట్లా ఇంపోజ్ చేయగలదు? ఈ ఫలానా కంట్రీ నుంచి మీరు ఆయిల్ కొనుక్కోవాలి లేదు అన్నట్టుగా. సార్ మనము ఐక్యరాజ్య సమితి సంఘటన చూసుకుంటే కనుక ఇది తప్పు సార్. యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఏముంటుందంటే ఇండివిజువల్ కంట్రీస్ కెనాట్ ఇంపోజ్ శాంక్షన్స్, యూనిలాటరల్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి అనుమతి లేదు అన్నట్టుగా మాట్లాడతారు సార్. బట్ అమెరికా ఇది అమెరికా సార్, పవర్ఫుల్ కంట్రీ. బలం ఉన్నవాడిదే కదా సార్ నోరు, సింపుల్. బలం ఉంది కాబట్టి వాడు ఇష్టం వచ్చింది చేస్తాడు సార్. ఇప్పుడు అది ఒక విధంగా ఉండడం కూడా మంచిదే సార్. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేద్దాము, అమెరికా ఈజ్ నాట్ ఏ పవర్ఫుల్ కంట్రీ, హీ కెనాట్ స్టాప్ రష్యా. దెన్ హూ విల్ బికమ్ అమెరికా? రష్యా విల్ బికమ్ అమెరికా. సో రష్యా అండ్ అమెరికా హ్యాస్ టు బ్యాలెన్స్ రష్యా. రష్యాని ఆపలేదనుకోండి, వాడు ఆల్మోస్ట్ హాఫ్ యూరప్ తీసేసుకుంటాడు, నాదంటాడు. హీ విల్ కోట్ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ కోట్ చేసి, ఒకప్పుడు యుక్రెయిన్ నాలోనే భాగం అని చెప్పి యుక్రెయిన్ తీసేసుకుంటా అంటాడు. సో వరల్డ్ అన్స్టేబుల్ అయిపోతుంది. ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అంటే అమెరికా లాంటి దేశం కావాలి కూడా సార్. అమెరికా లాంటి దేశం లేకపోతే ఈ పాటికి 3వ కాదు 4వ కాదు 5వ ప్రపంచ యుద్ధం నడిచేది సార్. ఒక విధంగా అమెరికా సూపర్ పవర్ అవడం వల్ల ప్రపంచానికి మంచిదే అంటారు. అంటే స్టెబిలిటీ తీసుకురావడం అంటే ఇప్పుడు ఎలా సార్? అదే వార్స్ చేస్తుంది కదా, ప్రెసిడెంట్ని ఎత్తుకుపోతుంది. అదొకే, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది తన ఏమంటారు సెల్ఫిష్ స్వార్థంగా చేస్తుంది కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం వరల్డ్ పీస్ని డిస్టర్బ్ చేయనివ్వదు. అంటే సార్ ఇప్పుడు సింపుల్ సార్, అమెరికన్ ఎకానమీలో ఒక అంశము చాలా ఇంపార్టెంట్ సార్. ఎక్స్పోర్ట్ విషయంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ పక్కన పెట్టేస్తే వెపన్స్ ఎక్స్పోర్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అర్నింగ్స్ ఫర్ అమెరికా. ప్రపంచంలో యుద్ధాలు జరగట్లేదు అనుకోండి, వెపన్స్ అవసరం ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ గొడవ తీరిపోయింది అనుకుందాం, మనం బాయ్ అయిపోయినాం అనుకుందాం. మళ్ళీ మర్చెట్ రోజు న్యూస్ పేపర్లో ఇండియా ఈజ్ బయింగ్ 126 రఫేల్ జెట్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ అని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది అనుకుందాం. ప్రజలు ఏం అడుగుతారు, ఏం అవసరం అని అడుగుతారు కదా. ఆ ప్రశ్న రావద్దు అంటే ఆ డిస్ప్యూట్ అన్రిజాల్వ్డ్ అయిపోవాలి. ఇప్పుడు అదానీ మ్యానుఫ్యాక్చర్డ్ 2000 లైట్ మెషిన్ గన్స్ హ్యాండెడ్ ఓవర్ టు ఆర్మీ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది 2 days బిఫోర్. మనం అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం, గుడ్ ఇండియన్ ఆర్మీ గాట్ 2000. కానీ ఆ ఇండియన్ ఆర్మీకి ఆ 2000 ఆయుధాలు ఎందుకు అవసరం వచ్చింది? దీనివల్ల లాభం ఎవరికి వచ్చింది? ఇది ప్రపంచమంతా ఒక విధంగా క్యాపిటలిజంలోకి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు 2000 వెపన్స్ నువ్వు ఇచ్చావు, బాగానే ఉంది, వెరీ గుడ్, ఎక్సలెంట్. వాటికి కావాల్సిన బుల్లెట్స్ లైఫ్ లాంగ్ ఇస్తావుగా. ఈ యొక్క వెపన్ లైఫ్ ఫేజ్ షెల్ఫ్ లైఫ్ అంటారు ఆర్మీ టర్మినాలజీలో, 20 సంవత్సరాలు అనుకుందాం. 2000 ఆయుధాలు ఇచ్చావు, మేబీ ఇంకా 18,000 పెండింగ్ ఉంది అనుకుందాం, 20,000 ఇస్తావు అనుకున్నావు. ఆ బుల్లెట్స్ 20 years నీకు సప్లై దొరికిందిగా, నీకు 20 సంవత్సరాలు బిజినెస్ వచ్చిందిగా. దేనివల్ల వచ్చింది? యుద్ధం వల్ల వచ్చింది. సో ఇదే జరుగుతుంది సార్. ఆ విషయంలో కూడా అమెరికా కూడా హీ సప్లయింగ్ వెపన్స్ టు ది వరల్డ్. ఆ వెపన్స్ సప్లై కంటిన్యూ అవ్వాలంటే చిన్న యుద్ధాలు కంటిన్యూ అవ్వాలి.
కానీ ఆ యుద్ధాలు చిన్న యుద్ధాల్లాగే ఉండిపోవాలి. అది ప్రపంచ యుద్ధంలో రాకూడదు. ప్రపంచ యుద్ధంలో వచ్చిందంటే అమెరికా యొక్క స్థాయి కింద పడిపోతుంది. ఎలా? ఎందుకంటే యూ ఫెయిల్డ్ యాజ్ ఎ సూపర్ పవర్ టు స్టాప్ ది వరల్డ్ వార్. అందుకే అది చేస్తుంది. ఓకే, ఇప్పుడు వెపన్ సప్లై అంటున్నారు కదా సార్, ఇప్పుడు అమెరికా వెపన్ సప్లై చేయకూడదంటే కంట్రీస్ ఇండిపెండెంట్ అయిపోవాలి, ఆత్మనిర్భర్ అయిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీఆర్ లాగింగ్ బిహైండ్ కదా సార్, మన దగ్గర మనం చాలా డిఫెన్స్ టెక్నాలజీ లేదు డిఫెన్స్ సంబంధించి. సో ఎందుకని లేదు? ఎందుకు సార్? 2 కారణాలు సార్. ఒకటి సార్, మనము 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు సార్ పుట్టి. అమెరికా వాజ్ బార్న్ ఇన్ 18th century, వీఆర్ ఇన్ 21st century. సార్ మీరు అమెరికన్ మ్యాప్ చూడాలి సార్. అందరు చెప్తాను మీ వ్యూవర్స్ అందరికీ, అమెరికన్ మ్యాప్ చూస్తే ఒకవైపు పసిఫిక్ మహాసముద్రము, ఇంకోవైపు అట్లాంటిక్ మహాసముద్రం. 1939లో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది సార్. 18th century నుంచి 1780s నుంచి 1940s వరకు అమెరికా ఆ ఫస్ట్ వరల్డ్ వార్లో కొంచెం పార్టిసిపేషన్ పక్కన పెట్టేస్తే ఏ యుద్ధం చేయలేదు సార్. కేవలం తన ప్రగతి వైపే కాన్సన్ట్రేట్ చేసింది. ఎకనామిక్ గ్రోత్ అంటే ఆల్మోస్ట్ 170 years ఆఫ్ అన్డిస్ప్యూటెడ్ గ్రోత్ సార్. మనం 1947లో పుడితే 3 నెలల తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి చేసింది సార్. ఇమాజిన్ 1947 తర్వాత మీ మీద ఎవరు దాడి చేయలేదు, మీరు ఏ యుద్ధం పోరాడలేదు, అవసరమే లేదు, అందరు ఫ్రెండ్స్, అవసరమే లేదు. ఇండియన్ ఎకానమీ ఎక్కడ ఉంటుంది సార్? టాప్లో ఉంటుంది, టాప్లో వెళ్ళిపోతుంది. ప్రపంచానికి ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్కి అది ఇష్టం లేదు. ఇది ఇలా ఉండకూడదు అంటే ఏంటి? బ్రిటన్ బయటికి వెళ్ళిపోయిన ఇండియా నుంచి ఈ దేశాలని, ఈ భూమిని డివైడ్ చేసుకొని వెళ్ళిపోవాలి. దీన్ని ఏషియన్ ఫ్రాక్చర్ అంటారు. దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఏషియన్ ఫ్రాక్చర్. ఏషియాలో ఫ్రాక్చర్స్ క్రియేట్ చేయాలి, బయటికి వెళ్ళాలి. ఈ ఫ్రాక్చర్స్ వల్ల గొడవలు కంటిన్యూ ఉంటాయి. ఈ గొడవల్ని మనం ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంటాం. ఇదంతా మాస్టర్ ప్లాన్ సార్. జనాలకి ఏది అర్థం కాదు. పాకిస్తాన్ సార్, ఐ థింక్ నేను ఎక్కడో మాట్లాడాను ఈ విషయం. పాకిస్తాన్ అప్పులన్నీ తీరిపోతాయి సార్. పాకిస్తాన్ మళ్ళీ ఒక అంటే ఒక మంచి డెవలప్డ్ కంట్రీ కాకపోయినా హైలీ డెవలపింగ్ కంట్రీ స్టేటస్లో వెళ్ళిపోతుంది సార్. ఏమి చేయకూడదు పాకిస్తాన్. మనకి పిఓకే నుంచి సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ ఇచ్చేస్తే చాలు. మన్మోహన్ సింగ్ ఇదే చెప్పాడు సార్. ఒరే మూర్ఖుడా, నేను సెంట్రల్ ఏషియాతో బిజినెస్ చేస్తే నువ్వు టోల్ పెట్టుకో, నీకు టోల్ డబ్బులు ఇస్తా, నీ టోల్ డబ్బులతో 12-15 సంవత్సరాలు నీ అప్పులని తీరిపోతారా మూర్ఖుడా అని చెప్పాడు. వాడికి ఆ విషయం కూడా అర్థం కాదు. నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు బాగుపడడానికి వెళ్ళలేదు. దిస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ పాకిస్తాన్. వాడు అంత మూర్ఖుడు అంటే నేను నాశనం అయిపోయినా పర్వాలా, కానీ నువ్వు బాగుపడడానికి వెళ్ళలేదు. బికాజ్ నాకు సార్ సింపుల్, నాకు ఇరాన్ ఎందుకు ముఖ్యం సార్? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఫైన్, కానీ నేను సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలి, ఈస్టర్న్ యూరోప్కి వెళ్ళాలి అంటే ఇరానే కదా సార్ నేను వెళ్ళేది. అందుకు నాకు ముఖ్యం. ఒకవేళ నాకు ఈ యాక్సిస్ దొరికింది అనుకోండి పిఓకే నుంచి స్ట్రైట్గా, నాకు ఇరాన్ అవసరమే లేదు. నేను డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాను, డైరెక్ట్గా సెంట్రల్ ఏషియాకి వెళ్ళిపోయినా, డైరెక్ట్గా యూరోప్కి వెళ్ళిపోయినా, నేను ఈ సౌత్ ఆఫ్రికా మొత్తం దాటాల్సిన అవసరమే లేదు నాకు. ఐ విల్ గెట్ ఎ డైరెక్ట్ యాక్సెస్ త్రూ ల్యాండ్ రూట్. కానీ ఆ డైరెక్ట్ యాక్సెస్ త్రూ ల్యాండ్ రూట్ దొరికిందంటే నా దేశం ఎదుగుతుంది కదా సార్. నా దేశం ఎదిగిందంటే అమెరికాకి ఇష్టం లేదు కదా సార్. సో ఈ డైమెన్షన్ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే పాకిస్తాన్ పిఓకే ఇండియాకి ఇవ్వకుండా చూసుకునే బాధ్యత అమెరికాది, ఈ బాధ్యత చైనాది. సో మన పిఓకే మనం ఎప్పుడు తీసేసుకుంటున్నాం బ్యాక్? కష్టం సార్. ఎందుకంటే కష్టం అంటే సాధ్యము, కానీ కష్టం. సాధ్యము 100% సాధ్యం. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లము, అక్కడ సిపిఈసి వచ్చింది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వచ్చింది. ఒకవైపు చైనాని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, రెండో వైపు పాకిస్తాన్ మీద దాడి చేయాలి, మూడోది అమెరికాను ఎదుర్కోవాలి. కష్టంగా సార్. ఇప్పుడు చైనా ఎందుకు సార్? ఎందుకంటే ఇంటర్నల్ కదా. ఇప్పుడు చైనా వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాడు ఎన్నో $1 billion పెట్టాడు అందులో. నేను అందుకే మళ్ళీ అడుగుతాను, ఎందుకంటే చైనా వాడు ఇరాన్లో కూడా $400 billion పెట్టాడు కాబట్టి హీ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. చైనా వాడు వెనుజులాలో పెట్టాడు కాబట్టి హీ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. కానీ అమెరికా వాడికి ఇక్కడ భయం ఏంటంటే సార్, చైనా వాడు వచ్చి అమెరికాకి ఎదురుగా వచ్చేసాడు, నేను నీతో బరాబర్ అంటున్నాడు. ఇండియా కూడా గ్రోత్ అయింది అనుకోండి, ఇండియా కూడా అంటే నేను కూడా నీతో బరాబర్. అప్పుడు చైనా అమెరికాకి ఇద్దరు శత్రువులు అయిపోతారు. వాడికి అది ఇష్టం లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం ఏంటంటే చైనాకి అమెరికా అక్కడ సూపర్ పవర్ ఉంది కాబట్టి ముందే వెళ్ళిపోతున్నాడు, మనం కొంచెం వీక్ కాబట్టి మనల్ని వస్తాడు, వారిలోకి వచ్చేస్తాడు మనతో. ఓకే, సో పిఓకే కష్టం. 2 విషయాలు చెప్తాను, నా జియో పొలిటికల్స్ అనుభవంతో చెప్తాను.
అమెరికా రష్యా ఎప్పుడు డైరెక్ట్ వార్ చేయవు సార్, ఆ 2 వార్లో ఉండవు, చెయ్యవు, ఎప్పుడు చేయవు సార్. అమెరికా చైనా కూడా ఎప్పుడు డైరెక్ట్ వార్ చేయవు సార్, అది జరగదు. ఎందుకు అంటున్నానంటే ఇది గేమ్, ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఈ గేమ్ని అర్థం చేసుకున్న వాడే జియో పాలిటిక్స్ లీడర్. ఎకానమీ గేమ్ ఇదంతా, జియో ఎకానమిక్స్ యాక్చువల్లీ జియో పాలిటిక్స్ సార్. టారిఫ్స్ మన మీద విధించాడు సార్. నేను ఏ స్టూడియోలోనూ మాట్లాడుతూ చెప్పాను, ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు ఈ స్టేట్మెంట్. లేదు ఎదురుద్దాం ధైర్యంగా అనొచ్చు, తప్పేం లేదు. కానీ అట్ వాట్ కాస్ట్? మన దేశానికి ఎంత ఆర్థిక నష్టం వచ్చింది సార్ ఆ టారిఫ్స్ వల్ల. దాని బదులు ఏదో ఒక ట్రీట్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేస్తే అమెరికా తోటి, వాడు ఫ్యామిలీలో ఎవరిదో కంపెనీ ఉంటే దాంతో మనం ఏదో ఒప్పందం చేసుకుంటే, వాడికి 10,000 కోట్లు 20,000 కోట్లు 1,00,000 కోట్లు వాడికి వెళ్ళిపోతే వాడు చేయడు కదా సార్ ఈ పని. సార్ ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ లీడర్. వీఆర్ ట్రయింగ్ టు అప్రోచ్ హిమ్ యాజ్ అ లీడర్, అది జరగదు. ఇది బిజినెస్, వాడికి బిజినెస్సే కావాలా. మనం వాడికి బిజినెస్ ఇచ్చామనుకోండి సార్, మోదీని నెత్తిని పెట్టుకొని తిరుగుతాడు వాడు ప్రపంచం అంతా. కానీ మన దేశము ఒక 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 ఎథిక్స్ వాల్యూస్ గల దేశం కాబట్టి, నేను నీకు లొంగను అని ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి మనం అది ఒప్పుకోలేదు సార్. బికాజ్ వీఆర్ ఎ ప్రిన్సిపుల్డ్ కంట్రీ. లోపల వందలు పొలిటీషియన్లు కరప్షన్లు ఇవన్నీ జరిగినా సరే, ఎక్స్టర్నల్ వ్యూ ఇండియాది, ఇట్ ఈస్ అ ప్రిన్సిపుల్డ్ కంట్రీ. సో అది మనకి నచ్చినా మనం చేయలేము సార్, దట్స్ ది ప్రాబ్లం. సార్ ఇంత మీరు అన్నట్టుగా అదే మన ఆర్మ్స్ గురించి వెపన్స్ గురించి మాట్లాడుతున్నాం, మనం ఎందుకు ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. దానికి ఎగ్జాంపుల్ మీరు ఏమిచ్చారంటే, మనది చిన్నది అంటే న్యూ దేశం, పెద్ద దేశం కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు మనం స్వాతంత్రం వచ్చి దాని తర్వాతే ఇప్పుడు జియో పాలిటిక్స్లో చాలా తక్కువ సార్. అది అమెరికా ఎందుకు ఇంత సూపర్ పవర్ అంటే, ఎస్పెషల్లీ మిలిటరీ సూపర్ పవర్ ఎందుకంటే అది ఎప్పుడో 400 ఏళ్ళ నుంచి ఉంది, 200 ఇయర్స్ బాగా ప్రాస్పర్ అయింది, బాగా డెవలప్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు నుంచి ఒక 100 ఇయర్స్ ఫ్రమ్ నౌ మనం కూడా ఒక మిలిటరీ సూపర్ పవర్ ఇన్ ద సెన్స్ డిఫెన్స్లో మనకు కూడా ఒక F-16, F-35 లేదంటే ఒక రఫైల్ మనం సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అంటారా? కెపాసిటీ 100% ఉంది సార్. కెపాసిటీలో మన దేశ కేపబిలిటీ 100% సార్. ఇప్పుడు ఎందుకు లేదంటారు మరి? ఇప్పుడు లేదని నేను అనట్లేదు సార్. మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను సార్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అవర్ నేషన్ ఈజ్ డ్రివన్ బై పొలిటీషియన్స్, ఇట్ ఈజ్ నాట్ డ్రివన్ బై సిస్టమ్స్. అమెరికాలో కొన్ని అంశాలు ఉన్నాయి, రిపబ్లికన్ వచ్చినా డెమోక్రాట్ వచ్చిన కుర్చీ మీద యాజ్ ఎ ప్రెసిడెంట్ హీ కెనాట్ టచ్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంస్థ ఉన్నది సార్. అమెరికాలో మీకు తెలిసినట్టయితే ప్రతి ఒక్కడు వెపన్ క్యారీ చేసుకోవచ్చు. మీ దగ్గర AK-47 ఉండొచ్చు, స్కూల్ పోయే కుర్రాడు పేరు మీద కూడా ఒక AK-47 ఉండొచ్చు. అదొక వాళ్ళది సెల్ఫ్ డిఫెన్స్ పేరు మీదుగా వాళ్ళు రాసుకున్న ఒక న్యాయం చట్టం. దాన్ని ఎవరు లీడర్ వచ్చినా రిమూవ్ చేయడానికి అధికారం లేదు. ఇజ్రాయెల్లో యాంటీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఒక పాలసీ, వీళ్ళు మన శత్రు దేశాలు అన్నొక లైన్ ఆఫ్ థాట్, అది సిస్టమికలీ ఇంగ్రైండ్ అయిపోయింది. ఇరాన్లో ఎవరైతే లీడర్ అవుతాడో సుప్రీం లీడర్, హీ హ్యాస్ టు హోల్డ్ ఏ యాంటీ అమెరికా యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ హిస్ థాట్స్ అండ్ యాక్షన్, వాడే లీడర్గా వస్తాడు. ఇలా మన దేశంలో ఒక సిస్టమ్ అనేది లేదు సార్. ఏ ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆయన మనసుకు నచ్చినట్టుగా ఆయన ఆ వ్యవస్థని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. మన దేశం 1947లో మనకి స్వతంత్రం వచ్చింది సార్. ఇప్పటికొచ్చి మన దేశంలో డిక్లరేటరీ పాలసీ ఆన్ LOC అన్నది లేదు సార్. అంటే ఏంటి, శత్రువు మన మీద దాడి చేస్తే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది మనం ఎక్కడ రాసుకోలేదు సార్. అక్కడ ఉన్న కమాండరు సుపీరియర్ కాల్ చేస్తాడు, సార్ మన పోస్ట్ మీద 10 బాంబులు వచ్చాయి, ఏం చేయమంటారు అని అడుగుతాడు. ఆయన ఏమంటాడు, సుపీరియర్ ఆగు ఢిల్లీలో అడిగి చెప్తాను అని అంటాడు. ఏమైంది, రెస్పాన్స్ కిల్ అయిపోయింది. ఢిల్లీలో కూర్చున్నోడికి ధైర్యం లేదనుకోండి, అప్పుడేమవుతుంది, వాడు వేస్తానే ఉంటాడు, మీరు తీసుకుంటానే ఉంటారు. ఇజ్రాయెల్కి వెళ్ళిపోతే సింపుల్, నా మీద ఒక బాంబు వేస్తే నేను తిరిగి నీ మీద 100 వేస్తా అని పుస్తకం రాసేసుకున్నాడు. అప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న కమాండర్ తిరిగి ఫోన్ చెయ్యడు, సార్ ఒక బాంబు వచ్చింది 100 పంపించాను మీకు చెప్తున్నాను అంటాడు. కట్ అయిపోయింది అక్కడే. సో ఇట్ ఈస్ కాల్డ్ డిక్లరేటరీ పాలసీ ఆన్ LOC. ఇలా కొన్ని అంశాల్లో ప్రభుత్వం ఎవరొచ్చినా సరే ఈ అంశాల్ని డిస్టర్బ్ చేయొద్దు అని కొన్ని వ్యవస్థలు మనం తెచ్చుకోవాలి. అప్పుడే మీరు ఒక డెవలప్డ్ నేషన్లా, అప్పుడే మీరు ఒక గ్రాండ్ కంట్రీ లాగా వస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ సార్, సింపుల్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ టుడే. రైట్. మీరు ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కానీ వాడు వాళ్ళ కంట్రీ యొక్క కల్చర్ని వదిలేసుకున్నాడా? ఆన్సర్ ఈజ్ నో. మనం ఏమవుతుంది, వెస్ట్ని అడాప్ట్ చేసుకుంటూ మన ఓన్ కల్చర్నే ప్రశ్నిస్తున్నాం. సో మనం ఏమవుతున్నాము, దిస్ ఈజ్ ఆల్ ది గేమ్ ఆఫ్ యువర్ వెస్ట్ ఎనిమీ. వీళ్ళని ఇందులోనే ఫిక్స్ చేసి వదిలేసి వీళ్ళు ఇందులోనే ఉండిపోతారు, మనం ముందుకెళ్తానే ఉన్నాం. సో మనం దానివల్ల ఏమవుతుందంటే మనం ఇంకా ఏమంటారు, గాయకో హమారా నేషనల్ యానిమల్ బనానా అక్కడ ఆగిపోయాం. ఇట్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ సార్, సింపుల్. సో వన్ నీడ్స్ టు అండర్స్టాండ్ ఒక డైమెన్షన్ ఏంటంటే వీ నీడ్ టు లుక్ మచ్ బియాండ్ దాట్. ఆవుని కాపాడుకునే బాధ్యత మంది ఉంది, కాదని నేను అనట్లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు గో బియాండ్ ఇట్. వేర్ ఆర్ యూ దేర్? ఒక చాలా పెద్ద మనిషి, నేను లెక్చర్ అటెండ్ అయ్యానికి వెళ్ళాను సార్, పేరు నేను చెప్పలేను, ఈ ఆవుని నేషనల్ యానిమల్ అని డిక్లేర్ చేయాలి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. పులిని తీసి కౌ షుడ్ బి మేడ్ ది నేషనల్ యానిమల్ అన్నట్టుగా ఆయన ప్రస్తావన ఇచ్చారు సార్. ఒక చాలా పెద్ద మనిషి మాట్లాడుతున్నారు ఆ యొక్క మీటింగ్లో. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా సార్, ఎక్సలెంట్ ఆన్సర్ హీ గేవ్. ఆవుని అమ్ముతున్నది ఎవరు అని అడిగాడు. ఎవరు అమ్ముతున్నారు? హిందూ అమ్ముతున్నాడు. కొనుక్కుంటుంది వేరేవాడు అయినా సరే, అమ్ముతుంది ఎవరు? హిందూ అమ్ముతున్నాడు. నువ్వు అమ్మడం ఆపేయి, వాడు కోయడం ఆపేస్తాడు అన్నాడు. సింపుల్. వై ఐ హ్యావ్ టు డిక్లేర్ అన్ యానిమల్ యాజ్ ఎ నేషనల్ యానిమల్? నువ్వు గాయ్ హమారీ మాతా హై అని అంటున్నావు కదా, ట్రీట్ కౌ యాజ్ యువర్ మదర్. నో ఫస్ట్ నువ్వు ఎందుకు అమ్మేస్తున్నావు? నువ్వు అమ్ముతున్నావు కాబట్టే కదా అక్కడ. సో ఈ యొక్క డైమెన్షన్స్లో మన కామన్ మ్యాన్ ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాడు సార్. అందుకే దేశం ముందుకు వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే సిస్టమ్స్ రావట్లా. వెస్ట్ వాడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి చిన్న చిన్న అంశాల్లో అందరినీ ఇందులో ఫిక్స్ చేసి వదిలేస్తున్నాడు, అందరిని ఇందులో ఉండిపోతున్నారు, అందులోనే ఉండిపోతున్నారు. ఐఎమ్ నాట్ డినయింగ్, ఐ హ్యావ్ ఆల్ ది రెస్పెక్ట్ ఫర్ కౌ, బట్ ద డిబేట్ షుడ్ గో బియాండ్ కౌ కదా సార్. మనం ఇప్పుడు అగ్రికల్చరల్ ఎకానమీ మేజర్గా ఉన్నప్పటికీ వీ హ్యావ్ సర్వీస్ ఇండస్ట్రీ, వీ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, వీ నీడ్ టు టాక్ అబౌట్ దట్ కదా. నువ్వు ఇందులోనే ఉండిపోయావంటే నీ వ్యవస్థను రానివ్వట్లేదు అని అర్థం. ఎంత డెప్త్ ఉందో ఇక్కడ. సో ఆ డెప్త్ కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలి. యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అన్న ఆలోచన రావాలి. సార్ నాకు అర్థమైందంటే ఈ పాలిటిక్స్ ఉన్నంత వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వలేము అని చెప్పేసి అంతే. జెట్ ఇంజిన్ దూరికి పోతాయి కదా సార్. జెట్ ఇంజిన్ అంటే ఈవెన్ సార్ ఈ చైనా కూడా స్ట్రగ్లింగ్ విత్ దిస్ కదా. చైనాకి సొంత జెట్స్ ఉన్నాయా? లేదు సార్, అంటే చైనా ఆల్సో టేక్స్ ఫ్రమ్ రష్యా, దాన్ని మాడిఫై చేసి చైనా పాకిస్తాన్కి వేరే దేశాలకి అమ్ముతుంది సార్. అంత టఫ్ టెక్నాలజీ అనమాట. మెటలర్జీ సార్. సార్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నో, నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాను సార్, యూపీఎస్సీకి అని చెప్పి వేరే దానికి. ఒక బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్కి బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి అవగాహన జీరో. స్టాండర్డ్ రిప్లై వస్తుంది తెలుసా, 4 సంవత్సరాల ముందు అంతా మర్చిపోయాను అంటాడు. ఒరే నేను 2001 గ్రాడ్యుయేట్ రా, నువ్వు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు మర్చిపోతే ఎట్లా రా అని చెప్తాను. అండ్ దట్ టు ఐఎమ్ బీకామ్ గ్రాడ్యుయేట్. అండ్ బీకామ్ తర్వాత LLM చేశా. యు ఆర్ ఎ బీటెక్, యూ షుడ్ నో దిస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆన్సర్ విత్ మై మినిమమ్ నాలెడ్జ్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ అని చెప్తే, సారీ సార్ ఐ హావ్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్ అంటాడు. వాడి జీవితంతో ఆడుకున్నారు సార్. ఎందుకు వాడు చదివిన చదువు వాడికి ఎందుకు రాలేదు అంటే వాడికి ఇష్టం లేని చదువు మీరు ఇచ్చారు కదా. సింపుల్. సో సిస్టమిక్ ఫెయిల్యూర్ అయిపోయింది సార్ దేశంలో చాలా విషయాలు. అది సొసైటీ కానివ్వండి, అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి. నౌ ది నెక్స్ట్ టార్గెట్ ఈజ్ ఫ్యామిలీ సిస్టమ్. అది మనకు అర్థం కావట్లా. నౌ ది టార్గెట్ ఆఫ్ ది వెస్ట్ ఈజ్ టు డిస్ట్రాయ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్, దట్ ఈస్ ది ఫ్యామిలీ సిస్టమ్. బ్రేక్ అవుతుంది కదా సార్. 90% అయిపోయింది, ఓన్లీ 10% మిగిలింది. సో మన బెడ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి వాళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే పొలిటికల్ లీడర్షిప్ వస్తాడో దాన్ని రీఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. నైస్ సార్. సార్ ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యే ముందు 2 రోజుల ముందు మోదీ గారు ఇజ్రాయెల్లో ఉన్నారు, రైట్? హక్ చేసుకున్నారు నెతన్యాహుని. ఇజ్రాయెల్ ఈజ్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. అంటే మన అక్కడ ఏమైనా ఫెయిల్ అయిందా అని చెప్పేసి, ఎందుకంటే 2 daysలో పెద్ద వార్ ఉంది అయినా సరే మోదీ గారికి ఇన్ఫర్మేషన్ ఉండదు అంటారా? డిడ్ ఆ రా ఫెయిల్? చెప్పలేము సార్, డైరెక్ట్గా రా ఫెయిల్యూర్ అని చెప్పలేము. మేబీ టు సమ్ ఎక్స్టెంట్ దే వేర్ అవేర్ ఆల్సో.
ఉంటుందంటారా? టు గివ్ కాన్ఫిడెన్స్, డోంట్ వరీ వీఆర్ విత్ యూ అని చెప్పడానికి. ఓకే. సార్ ఈ విషయాలన్నీ కామన్ మ్యాన్ తెలియవు సార్. ఐఎమ్ ఆల్సో కామన్ మ్యాన్ యాజ్ మచ్ యాజ్ యు ఆర్ ఎ కామన్ మ్యాన్. సింపుల్. మనం ఇక్కడ కూర్చొని టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకోవడం చాలా సులువు, కానీ అక్కడ దేనికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది మనకు ఐడియా ఉండదు సార్. మనం ఓన్లీ వార్ గేమింగ్ చేసుకోవచ్చు. ఒక అంశం ఏముంటుంది తెలియలేదంటే డెఫినెట్లీ కంప్లీట్ ఫెయిల్యూర్ సార్. సింపుల్ సార్. ఇజ్రాయెల్ 2 days తర్వాత ఇరాన్ మీద యుద్ధం చేయబోతుంది అని ఒక అంశం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ టైంలో మీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉంటే, ఒకవేళ ఇరాన్కి ఇంటెలిజెన్స్ లీక్ అయితే నా మీద చేయబోతుందని, ఆ టైంలో ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే నా పిఎంకి ఏమైనా అవుతాయి? యూ అండర్స్టాండ్? సో ఈ డైమెన్షన్ కూడా చూసుకోవాలి. లేదు ఇంకో కోణం మీరు అన్నట్టుగా మాకు తెలీదు అంటే, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ రా ఫెయిల్యూర్. నీకు తెలియదు అంటే నువ్వు పంపించావు కదా, అప్పుడు దేశాల మధ్యలో రిలేషన్షిప్స్ పాడవుతాయి కదా. అంటే మా వాడిని చంపించడానికి నువ్వు ఇక్కడ పిలిపించింది అనేసి. యూ నెవర్ నో సార్. ఎందుకంటే ఎస్సీఓ సమిట్లో మోదీ మీద ఒక ప్రయత్నం జరిగింది లాస్ట్ ఇయర్. ఇఫ్ యూ రిమెంబర్ వన్ ఆఫ్ ద మీటింగ్స్ వేర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ వెంట్, అప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ మోదీని తన కార్లో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో వాజ్ ఇట్ ఎ ప్లాట్? యూ డోంట్ నో. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. అందుకే ఎప్పుడైనా సరే ఒక లీడర్ బయటకు వెళ్తున్నాడు అంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటుంది సార్. ఆయనకి ఇష్టం వచ్చినట్టు రేపు అక్కడికి వెళ్దాం అన్నట్టు ఉండదు సార్. రా ఐబీ లాంటి సంస్థలు క్లీన్ చిట్ ఇస్తేనే ఆయన వెళ్తాడు. ఓకే. లేకపోతే ఆయన వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ లోకల్ ఏజెంట్స్ని యాక్టివేట్ చేయడము, అక్కడ లోకల్ స్పై ఏజెన్సీస్ ఎవరైతే ఆపరేటివ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తేనే ఆయన వెళ్ళేది, లేకపోతే లేదు. సామాన్యుడికి ఇదంతా కనిపించదు. మోదీ ఏదో విమానం ఎక్కేసి వెళ్ళిపోయాడు అనుకుంటారు. అట్లా కాదు సార్. సో ఇట్ హ్యాజ్ ఎ ఎంటైర్ ప్రోటోకాల్ సిస్టమ్ ఉంది. వేర్ విల్ హీ విజిట్, వేర్ హీ విల్ స్టే, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఓకే. ఇప్పుడు మనం రా ఈ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బెస్ట్ సిఐఏ అండ్ మొసాద్ కదా సార్? నేను బెస్ట్ అని ఎవరిని ఒప్పుకోను సార్. రా ఇస్ ద బెస్ట్? నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ ఆల్సో. ఎందుకంటానంటే సార్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ స్టేట్మెంట్ ఐ విల్ టెల్ యూ సార్. అందరూ మొసాడ్ ఈజ్ ద బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ అని అంటారు, సిఐఏ అండ్ మొసాడ్. వీళ్ళ దగ్గర డీక్లాసిఫై చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే వాళ్ళు ఒక ఆపరేషన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారో దాన్ని 5 years తర్వాత డీక్లాసిఫై చేస్తారు. దానివల్ల ప్రపంచానికి తెలుస్తుంది వీళ్ళు ఏం చేశారు అనేసి. మనం ఆ డీక్లాసిఫై చేయట్లేదు కాబట్టి ఒకటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకటి గురించి ఇన్ఫర్మేషనే లేదు, కంపేర్ ఎట్లా చేస్తారు? ఆ ఒక పారామీటర్ కాకుండా దేర్ ఆపరేషన్స్లో అడుగుతున్నాను. సింపుల్ సార్. 1968లో రా పుట్టింది, 1917లో పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్? 71లో 3 సంవత్సరాలు. టు టెల్ మీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? సక్సెస్ నో, గ్రాండ్ సక్సెస్. అమెరికన్ సిఐఏ కానీ మొసాద్ కానీ ఇలాంటిది ఏమైనా చేయగలిగిందో ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చేయండి. మొన్న కమ్యూనిటీ లేపేశారు. లీడర్ని లేపేస్తే ఏం లాభం? ఇంకోటి వచ్చాడుగా, కొడుకు వచ్చాడు. కుడ్ యూ చేంజ్ ద సిస్టమ్? సార్, పాకిస్తాన్ లాస్ట్ 50+% ఆఫ్ ఇట్స్ టెరిటరీ విత్ వన్ వార్. విచ్ వార్? ద 1971 వార్. ఓకే, మంతనం. ఆబ్వియస్లీ పిఓకే ఆక్యుపై చేశారు కదా సార్. మీరు పారామీటర్స్ రాలేదు కదా సార్ 68లో. ఓకే, అప్పుడు పిఓకే ఆక్యుపై చేసినప్పుడు రాలేదు కదా. 47-48లో ఎక్కడ ఉంది? రాలేదు. సి, మనం పారామీటర్స్ ఏం తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మన దేశము ఒక కాన్సెప్ట్ ఉంది సార్, మన దేశంలో ఒక పాలసీ ఉంది. వీ విల్ నాట్ యాక్సెప్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ అవర్ స్పై ఇన్ ఎనీ కంట్రీ. మీరు ప్రతి 2వ-3వ రోజు పాకిస్తాన్ నుంచి ఒక న్యూస్ వస్తుంది, అన్నోన్ గన్మెన్ కిల్డ్ సంబడి అని చెప్పేసి. ఆ అన్నోన్ గన్మెన్స్ ఎవరు? పిజ్జా డెలివరీ బాయ్స్ కాదు కదా సార్. సో ఇట్ ఈస్, సో వీఆర్ నాట్ ఓపెన్లీ టెలింగ్ వాట్ వీఆర్ డూయింగ్, బట్ వీఆర్ డూయింగ్. సో అజిత్ దోవల్ గారు స్టిల్ ఇన్ యాక్షన్ అనమాట. వెరీ మచ్. 100% సార్. అజిత్ దోవల్ సార్, సి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అజిత్ దోవల్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్. సో ఇలాంటి సిస్టమ్స్ ఉండాలి సార్. అదే నేను అంటున్నాను, ఇలాంటి సిస్టమ్స్ ఉండాలి, ధైర్యవంతుడైన లీడర్ ఉండాలి సార్. అవర్ ఆర్మీ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ కంట్రీ సార్. నేను ఒక సోల్జర్గా నేను చెప్పట్లేదు సార్, నేను అక్కడ లోపల ఉన్నాను కాబట్టి సార్. ఏ దేశం, మన దేశ ఆర్మీ గురించి మాట్లాడతాను, ఏ దేశం పక్కన పెట్టేయండి. ఒక సోల్జర్ ధైర్యము 3 పిల్లర్లు సార్. తనకిచ్చిన ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్, తన చేతిలో ఇచ్చిన ఆయుధము, 3వది పొలిటికల్ విల్. మన సైనికుడి దగ్గర డిసిప్లిన్ అండ్ ట్రైనింగ్ ఉంది, ఆయుధం కూడా ఉంది, లార్జ్లీ ఆయుధం కూడా ఉంది. పొలిటికల్ విల్ ఇస్తే ఎక్కడికైనా పోతాడు సార్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అవర్ సోల్జర్స్.
నువ్వు టార్గెట్ చూపించలేదనుకో మరి ఎందుకు? మీరు అన్నారు పిఓకే ఎప్పుడు సార్ వచ్చేది అని, నేను కూడా ప్రశ్నిస్తున్నా. 13 లక్షలు స్టాండింగ్ ఆర్మీ ఉంది, పిఓకే గత 75 సంవత్సరాలుగా వాడిదేరే ఉంది, మరి ఇది ఎందుకు? 13 లక్షలు ఎందుకు? నీకు యుద్ధం చేసే దమ్ము లేకపోతే సైనికుడు ఎందుకు నీ దగ్గర? చెయ్యాలి కదా. సో దట్ ఈస్ వేర్ యాజ్ అ కామన్ మ్యాన్, ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. కామన్ మ్యాన్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? 13 లక్షల మంది సోల్జర్స్ అంటున్నావు, అగ్ని మిజైల్స్ ఉన్నాయి అంటున్నావు, పృథ్వీ అంటున్నావు, బ్రహ్మోస్ అంటున్నావు, న్యూక్లియర్ సబ్మరీన్స్ అంటున్నావు, పిఓకే మాత్రం చేత కావట్లేదు మీకు అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. దీనికి ఎవరైతే లీడర్షిప్లో ఉన్నారో జవాబు ఇచ్చే బాధ్యత వాళ్ళకు ఉంది. అది ఎప్పటికి రాదు మనకి జవాబు రాదు. పిఓకే వస్తే మంచిదే కదా సార్, బట్ మనకు కావాలి సార్ పిఓకే, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా ఈ జనరేషన్కే పిఓకే కావాలి అని నేను అంటాను సార్. మీరు కూడా ఖచ్చితంగా మీ ప్రేక్షకులతో అడగండి, చెప్తారు వాళ్ళు కూడా. నాకైతే ఈ జనరేషన్కే పిఓకే కావాలి. అప్పుడే మనకి సార్ పిఓకే, మన ఇండియా ఇంటిగ్రేషన్ గురించి మనం మాట్లాడతాం కదా. సర్దార్ పటేల్ గారు 565 ప్రిన్స్లీ స్టేట్స్ని ఒకటి చేసి ఇండియా చేశారని. ఆ టాస్క్ ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. ఆ పిఓకే వస్తే ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఆ పిఓకే తేవాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియాని టాస్క్ కంప్లీట్ చేయాలి. ఆ యొక్క రోజుని నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెలబ్రేట్ చేయాలి. అది ఈ జనరేషన్లోనే అవ్వాలి. ఇది నా కోరిక సార్. చూద్దాం సార్, కోరిక అందరి కోరికే నిజం అవ్వాలని. గుడ్ సార్, ఇంకేమైనా ఉన్నాయా ఇరాన్ వార్ గురించి? డూ వాంట్ టు షేర్? 10 రోజులు మాట్లాడుకోవచ్చు ఏదైనా సార్. కానీ ఏదేమైనా సరే మన రూపీ ఫాలో అవుతుంది సార్, డాలర్ కూడా ఫాలో అవుతుంది, ఆయిల్ బ్యారెల్ పైకి వెళ్ళింది, కామన్ మ్యాన్ ఈ సఫరింగ్. లెటెస్ట్ ఈ సఫరింగ్ తొందరగా ఎండ్ అవుతుందని అందుకే చెప్తున్నాను సార్, వార్ కామన్ మ్యాన్కి మంచిది కాదు. యా సార్, రైట్ సార్. నైస్ కాన్వర్సేషన్ అబౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. It is always nice to talk to your audience base. It's my pleasure, sir. My audience's pleasure. Thank you very much, so sir. much, sir. Jai Hind. Jai Hind, sir.